సరే, జస్ట్ ఒక ఇదే కదా ప్రాబ్లము. ఇది ఇంపార్టెంట్ కూడా, మా ఎగ్జామ్కి ఇంపార్టెంట్ ఇది. dy/dx ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్. నెక్స్ట్ కమా y ఆఫ్ 0 ఈక్వల్ టు 1, కంప్యూట్ y ఆఫ్ 0.1 ఇన్ ది స్టెప్స్ ఆఫ్ h ఈక్వల్ టు 0.02. అంతే కదా, h ఈక్వల్ టు 0.02 అది వాళ్ళు ఇచ్చారు ఇక్కడ h అనేది. యూజింగ్ ది యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ అని అడిగారు. సో ఏం కనుక్కోవాలి, కంప్యూట్ y ఆఫ్ 0.1, y ఆఫ్ 0.1ని వర్క్ చేయాలా అది కనుక్కోండి అని అంటాడు. ఎన్ని స్టెప్స్లో? ఇన్ ది స్టెప్స్ ఆఫ్ h ఈక్వల్ టు 0.02. మీరు గమనించండి అమ్మా, 0.1ని 0.02తో డివైడ్ చేస్తే ఎంత వస్తుంది? అంటే దీని వాల్యూ మనకు కావాలి చెప్పేది మీకు అర్థమవుతుందా? సారీ, y ఆఫ్ 0.1 మనకు కావాలి. సో వాళ్ళు h అనేది ఎంత తీసుకున్నాడు? 0.02గా తీసుకున్నారు. సో అప్పుడు ఎన్ని స్టెప్స్ వస్తుందో చూడండి. ఇన్ ది స్టెప్స్ ఆఫ్ అని అన్నాడు కానీ ఎన్ని స్టెప్స్ అని ఇవ్వలేదు. సో 0.1 డివైడెడ్ బై స్టెప్స్ అని నేను చెప్తున్నాను. అంటే n వాల్యూ, నంబర్ ఆఫ్ స్టెప్స్ n అనుకుంటే 0.02ని డివైడ్ చేస్తే ఎన్ని స్టెప్స్ వస్తాయి మనకి? 5 స్టెప్స్ వస్తాయి. అంతే కదా, అంతే కదమ్మా. సో ఇది 5 స్టెప్స్ వస్తాయి గమనించుకోండి. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్ గా మనకేం చేశారు, ఇక్కడ ఇన్ ది స్టెప్స్ ఆఫ్ h ఈక్వల్ టు 0.02 అని ఇచ్చారు. కాబట్టి y ఆఫ్ 0.1 దట్ ఇస్ 0.1ని 0.02తో డివైడ్ చేస్తే 5 స్టెప్స్లో దీని యొక్క ఆన్సర్ మనకు కనుక్కోవాలా అనేది అక్కడ అర్థం. సో జస్ట్ చూడండి, ఇక్కడ కొంతవరకు మనం ఇంతకుముందు వర్క్ చేసిన డివైడ్ చేస్తున్నాను. సో గివన్ y డాష్ ఈక్వల్ టు y మైనస్ ఎక్స్ బై వై ప్లస్ ఎక్స్, కన్సిడర్ దిస్ వన్ యాజ్ f of x, y. h is given 0.02 and x naught also given 0, y naught value 1. By Euler's method ప్రకారంగా ఏమొస్తుందో ఇది కదా ఫార్ములా, యూలర్స్ మెథడ్ ఫార్ములా. y of n plus 1 equal to yn plus h into f of x అను yn. సో ఇక్కడ చూడండి, n ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూషన్ చేయండి అమ్మా. అప్పుడు మనకేమొస్తుంది, యూలర్స్ మెథడ్ నుంచి y1 కనుక్కోవాలి. సో y0 ప్లస్ h into f of x0 y0. జస్ట్ ఆయా ప్లేస్లో ఆయా వాల్యూస్ మీకు సబ్స్టిట్యూషన్ చేస్తే y1 వాల్యూ ఎంత వచ్చిందిరా? 1.02 వచ్చింది. 1.02 అందరికి వినపడుతుందా? ఇంకోసారి అడుగుతున్నాను, చెప్పండి. అందరికి వినపడుతుందమ్మా? సార్ వినపడతా ఉంది సార్. సరేనా. సో యూలర్స్ మెథడ్ నుంచి మనం y1 కనుక్కోవాలి. ఇక నేను చూపిస్తాను, మీకు అర్థమవుతుంది కదా, ఇది కనుక్కోవాలి. నెక్స్ట్ ఇదేమిది? బై యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా ఇది ఫార్ములా. ఇది మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఫార్ములా. అది ఎట్లా అంటే రైట్, మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఇది కదా ఫార్ములా. ఇప్పుడు y1 కనుక్కున్నామమ్మా. ఇంతకుముందు ఇక్కడ మనం వర్క్ చేసాం. ఇక్కడ y1 మళ్ళా మర్చిపోమాకండి, జాగ్రత్తగా స్టెప్స్ అబ్జర్వ్ చేయండి. y1 వాల్యూ 1.02. దీనికి ఏం చేయాలా? మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా దానికి ఫస్ట్ ఎస్టిమేషన్ ఉన్నదని మనం వర్క్ చేయాలా. దానికి ఫస్ట్ ఎస్టిమేషన్ నథింగ్ బట్ ఇది ఫార్ములా. ఇదమ్మా y0 ప్లస్ h/2. గుర్తుందా మీకు మోడిఫైడ్ యూలర్స్ మెథడ్? ఏం ఫార్ములా మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ఫార్ములా చెప్పండి? జనరల్ ఫార్ములా y1 to the power of that is n plus 1 is equals to, just చూడండి రిపీట్ చేస్తున్నాను, ప్లస్ h/2 ఇంటూ ఏం రాయాలా? f of x0 y0 రాస్తాము, ప్లస్ f of x1 కమా y1 కి ఎంత అప్రాక్సిమేషన్. అంతే కదా. ఇది మోడిఫైడ్ లేదా యూలర్స్ మోడిఫైడ్ మెథడ్. యూలర్స్ మళ్ళీ మర్చిపోమాకండి, ఈ ప్రాబ్లం జాగ్రత్తగా ఉండండి, ఇది కంప్లీట్ చేద్దాం ఈరోజు. మోడిఫైడ్ మెథడ్
బై యూలార్స్ మోడిఫైడ్ మెథడ్, గుర్తుపెట్టుకోండి ఇది మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఇది ఫార్ములా అమ్మ. అంటే y1 ఇక్కడ మనం కనుక్కున్నాం కదా, ఇక్కడ కనుక్కున్నాం కదా, దీనికి nth అప్రాక్సిమేషన్ ఫార్ములా ఇది, n+1th అప్రాక్సిమేషన్. సారీ, ఇందులో ఏం చేద్దాము, n = 0 పెడితే ఇక్కడ యూలార్స్ మోడిఫైడ్ మెథడ్ లో n = 0 పెడితే మనకేమొస్తుంది, y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. అది ఇక్కడ నేను రాసుకునేది, y1 కి ఫస్ట్ y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఇది వస్తుందో లేదా, దీన్ని కంపేర్ చేసుకొని n = 0 పెడితే y0 + h/2 × f(x0, y0) + f(x1), y1 కి పైన ఏం రాయాలా, 0 అప్రాక్సిమేషన్. అది ఇక్కడ నేను రాసుకునేది, రైట్. సో దీని ప్రకారంగా ఎంత వచ్చింది మనకి ఇక్కడ ఆన్సర్, ఇంతకుముందు వర్క్ చేసాం ఇక్కడ. సో చూడండి అమ్మా, జస్ట్ దీన్ని తర్వాత స్టెప్ చూపిస్తున్నాను నేను. సో f(x0, y0) తెలిసిందే కదా, x0 అంటే 0, y0 అంటే 1. సో దీని వాల్యూ ఎంత, f(x1, y1) అనేది మనకి ఇక్కడ ఆల్రెడీ ఇచ్చేసారమ్మా. ఏమి ఇచ్చారా, y - x / y + x ఉంది. ఇక్కడ x0, y0 రాస్తే y0 - x0 / y0 + x0 అనేది మనకు వస్తుంది. సో దాని ప్రకారంగా ఇక్కడ 1 - 0 / 1 + 0 వేసేసాను. నెక్స్ట్ ఇక్కడ ఏముందమ్మా, y1 అంటే ఇక్కడ మనం ఇక్కడ కనుక్కున్నాం చూడండి ఈ స్టెప్ లో. ఏమమ్మా సార్ ఇప్పుడు నెక్స్ట్ పేజ్ తిప్పండి సార్. దాంట్లో 1 + 0.02 / 2 ఉంది కదా సార్. హలో, ఇదా, చెప్పమ్మా. 0.02 / 2 ఉంది కదా సార్ ఇక్కడ కదా. దాన్ని డివైడెడ్ చేస్తే 0.01 వస్తుంది సార్. ఇది రాంగే. ఇక్కడ ఎంత రాయాలిడా, 0.01 రాసుకోండి. 0.01 అది నేను బై మిస్టేక్ వేసానమ్మా, అది నోట్ చేసుకోండి. రైట్, కావాలంటే జస్ట్ వేస్తాను నేను మళ్ళీ. y1 కి ఏం రాయాలా, ఫస్ట్ అప్రాక్సిమేషన్ కదా బై మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా. సో y0 + h/2 ఇంటూ, నేను ఒకసారి వేస్తాను కన్ఫ్యూజ్ అవుతుంది, x0, y0 + f(x1, y1) కి 0th అప్రాక్సిమేషన్. సరేమ్మా, y0 వాల్యూ 1 మనకు ఆల్రెడీ ఇచ్చారు ఇక్కడ. h/2 అంటే 0.02 / 2 ఇంటూ f(x0, y0) అంటే మనకు తెలిసిందే 1 - 0 / 1 + 0, దట్ ఈస్ y0 - x0 / y0 + x0 వాల్యూ ఇది. నెక్స్ట్ f(x1), అది ఇక్కడ నేను ఇక్కడ వర్క్ చేసి చూపించాను మీకు ఆల్రెడీ. f(x1) అంటే ఎంతమ్మా, ఇక్కడ ఉన్న చూడండి, x1 అంటే ఎంత, x0 + 1 × h. ఇది x0 + 1 × h, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0.02 వస్తుంది. ఇది ఒప్పుకుంటారు కదా, నేను అన్ని వర్క్ చేసి చూపించాను. సో దాని ప్రకారంగా రైట్, దాని ప్రకారంగా ఇక్కడ ఏం రాయాలి మనము, y1 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ రాసాం కదమ్మా. y1 కి 0th అప్రాక్సిమేషన్ కదా, 0. రైట్. సో ఇక్కడ ఇదేంది, ఇది y1 కి 0th అప్రాక్సిమేషన్ అంటే 1.02 అమ్మా. 1. కన్ఫ్యూజ్ అవుతున్నారా, కరెక్ట్గా ఉందా, -x1 అంటే ఇప్పుడు ఇక్కడ రాసాను నేను. x1 అంటే x0 + 1 × h, నథింగ్ బట్ 0.02. ఓకే, 0.02 / ఇది కింద వచ్చి ప్లస్ వేసుకోవాలి, 1.02 + 0.02. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా, నేను అన్ని ఇక్కడే మీకు మెటీరియల్ ఉంటుంది, జస్ట్ చూసుకోండి. ఇప్పుడు నువ్వు చెప్పింది కరెక్టే, 0.01 ఇది, తర్వాత ఇది 1 వస్తుంది. దీన్ని మీరు వర్క్ చేసి దట్ ఈస్ 1, ఇది - ఇది / ఇది ప్లస్ ఇది చేసుకుని వర్క్ చేయండి అమ్మా. చెక్ చేస్తారా, 0.96
15 వస్తుందమ్మా. సో దీని అంతా మీరు సింప్లిఫై చేసి చూడండి. ఏం లేదు, సింప్లిఫై చేయడం అంటే ఏం చేయాలా, దీన్ని యాడ్ చేస్తే 1.9615 ఇంటూ 0.01 అవన్నీ యాడ్ చేస్తే మళ్ళీ దీనికి మళ్ళీ 1 కూడా యాడ్ చేస్తే మనకు వచ్చేది ఫైనల్ వాల్యూ 1.0196. మీకు ఒక హింట్ ఏం లేదు, x1 ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ఊరికే ఈ పేజీ కోసం రాసాను నేను, x1 ఈజ్ ఈక్వల్స్ టు x0 ప్లస్ 1 ఇంటూ h, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ 1 ఇంటూ 0.02, దట్ ఈజ్ 0.02. తర్వాత y1కి 0th అప్రాక్సిమేషన్ వచ్చి 1.02. ఇది సిన్స్ రీజన్, ఈ రీజన్ వల్ల ఇది వస్తుంది మనకి. సో సరిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాము, దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ ఇక్కడ వర్క్ చేసినట్టుగా ఉంటాను నేను ఇంతకుముందు క్లాస్లో. సో దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ చూడమ్మా. సరిపోయిందా? సెకండ్ అప్రాక్సిమేషన్ ఏం ఫార్ములా, సరే ఏం ఫార్ములా అమ్మా సెకండ్ అప్రాక్సిమేషన్కి చెప్పండి. y1కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఏం రాయాలా, మోడిఫైడ్ యూలాస్ మెథడ్ ఫార్ములా దగ్గర పెట్టుకుని చూసుకోవాలమ్మా. y0 ప్లస్, సరే ఫార్ములా రాస్తాను నేను, h/2 ఇంటూ ఇక్కడ ఏం రాయాలా, రొటీన్ స్టెప్ x0 y0 f ఆఫ్ x0 y0 అని రాసి ఇక్కడేం రాద్దామంటే f ఆఫ్ ఒక్క నిమిషం, ఇక్కడ చూడండి x1 ఒక నిమిషం, ఇక్కడ ఫార్ములా ఏదో రాస్తాను కదా ఇక్కడ, ఇదేనా, ఇక్కడ చూడమ్మా x1 ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ లో n = 1 అని సబ్స్టిట్యూషన్ చేసుకోండి, మీకు ఐడియా వస్తుంది. n = 1 అని సబ్స్టిట్యూషన్ చేసుకుంటే f ఆఫ్ x1 y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ వస్తుంది. ఓకేనా, అంటే x1 y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో ఇది ఫార్ములా, ఓకేండి. n = 1 అని సబ్స్టిట్యూషన్ చేస్తూ వస్తుంది. సో ఇది 1 ప్లస్ 0.02 డివైడెడ్ బై 2 ఇంటూ ఇది మీకు తెలిసిందే y0 మైనస్ x0, నథింగ్ బట్ రాయాలా అవసరం లేదు, అర్థమైంది కాబట్టి. సో 1 మైనస్ 0 బై 1 ప్లస్ 0, ఇక్కడ ఏం రాయాలమ్మా, మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఈ స్టెప్ రాస్తా నేను. అర్థమైందా, అర్థం కాలేదు చూసుకోండి ఒకసారి. సరే డైరెక్ట్గా రాస్తాను, మళ్ళీ చూద్దాం, కింద రాస్తాను లేదు. సో y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ ఇంతకుముందు కనుక్కున్నాము 1.0196, సారీ 1.0196 మైనస్ y1 వాల్యూ ఎంత, y1 వాల్యూ ఇంతకుముందు వచ్చేసాను 0.02 డివైడెడ్ బై 1.0196 ప్లస్ వేసుకోవాలి 0.02. ఇది అమ్మా, దీని అంతా సింప్లిఫై చేయండి. 1 దీన్ని మళ్ళీ డివైడ్ చేస్తే నువ్వు చెప్పినట్టు 0.1, ఇక్కడ మళ్ళీ అగైన్ 1 అని వస్తుంది. దీన్ని సింప్లిఫై చేస్తే 0. ఒకసారి చెక్ చేయండి అమ్మా, నేను వేసేది కరెక్ట్ కాదు, ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది విషయం, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0196 అని వస్తుంది అక్కడ. సో దిస్ ఈజ్ సెకండ్ అప్రాక్సిమేషన్, దట్ ఈజ్ y1కి సెకండ్ అప్రాక్సిమేషన్. సో మీకు ఇక్కడ హింట్ లాగా అంటే రాసి పెట్టుకోండి, ఏమనంటే f ఆఫ్ x0 y0 అంటే ఏం ఫార్ములా, y0 మైనస్ x0 బై y0 ప్లస్ x0. ఇంకా f ఆఫ్ x1 y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ఏం రాయాలా, మైనస్ x1 బై y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ ప్లస్ అని వేసి x1. సో ఇది దీని పక్కలో ఇది అంటే వేసుకో.
సార్ కూడా అవసరం లేదు. ఓకేనా, దీనికోసమ్మా. సో ఇది అర్థమైంటది. తర్వాత ఇప్పుడు నేనేం చేయాలా వినండి. ఇప్పుడు ఇక్కడ నేను చేసిన పని ఏమో ఒకసారి రిపీట్ చేస్తాను. నేను ఏం చేస్తానమ్మా చెప్పండి. యూలార్స్ మెథడ్ ప్రకారంగా y1 కనుక్కున్నాను. నెక్స్ట్ ఈ y1 కనుక్కున్న తర్వాత దీనికి ఏం చేస్తున్నాము, మాడిఫైడ్ యూలార్స్ మెథడ్ అనే దాన్ని అప్లై చేస్తున్నాము. మాడిఫైడ్ యూలార్స్ మెథడ్ అప్లై చేసి ఏం చేస్తున్నాం, మాడిఫైడ్ యూలార్స్ మెథడ్ ఇది. దీనికి ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నాము. ఓకేనా, ఫస్ట్ అప్రాక్సిమేషన్ అనేదాన్ని కనుక్కున్నాము, ఇక్కడ ఉన్నది. దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా కనుక్కున్నాం. జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ అప్రాక్సిమేషన్, సెకండ్ అప్రాక్సిమేషన్ రెండు ఇంచుమించు కోయిన్సైడ్ అయిందా సార్? చూడు, కోయిన్సైడ్ అయిందా లేదు ఒకసారి చూడరా. ఇంచుమించు సమానంగా కూడా చూడండి, ఇంచుమించు కాదు కరెక్ట్గా సమానంగా. y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇంత, y1కి సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా సేమ్, బోత్ ఆర్ సేమ్. సో నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకో స్టెప్ తీసుకోవాలంటే ఏం చేయాలా, ఏం చెప్పండి అమ్మా. బై యూలార్స్ మెథడ్, మళ్ళీ యూలార్స్ మెథడ్ దగ్గరికి వెళ్ళాలా. బై యూలార్స్ మెథడ్ ప్రకారంగా y2ను కనుక్కోండి. ఇన్సెప్ట్ చేసి మన y1కి y2 కనుక్కోండి. y2 ఈక్వల్ టు ఎంత, y1 ప్లస్ h ఇంటూ f ఆఫ్ x1 y1. దీని నుండి y2ని కనుక్కోండి. సో y1 అంటే ఇంతకుముందు ఇక్కడ మనం వెయిటింగ్ లో ఉన్నారంట సార్, అలో చేయమన్నారు సార్. ఎవరైనా జ్యోతి ప్రకాష్ అన్న ఉన్నాడంట సార్, వెయిటింగ్ లో, అలో చేయమన్నారు సార్ నిన్ను. అలో ఏం లేదు, ఆయన ఏం మనం అబ్జెక్షన్ చేయలేదమ్మా. ఏమో సార్, ఇప్పుడుదా సార్ ఫోన్ చేసినారా అన్న. అలో ఏం లేదు, ఆయన జాయిన్ కావచ్చు అంతే, అలో చేసేది ఏం లేదు. మీరు చూడండి, నాకు జ్యోతి ప్రకాష్ నేను తీసేలేదమ్మా. సరే సార్, అదేమ్మా జ్యోతి ప్రకాష్ ని మీరు చూపిస్తున్నాం కదా ఇక్కడ. చూడండి, నేను అలో చేసే అవకాశం ఏం లేదు. ఆయన ఆల్రెడీ, అతనే మనము ఎప్పుడు తీయలేదు, ఆల్రెడీ జ్యోతి ప్రకాష్ ఉన్నాడు. రీలోడింగ్ అమ్మా, ఆయన మొబైల్లో ప్రాబ్లం ఉంటుందమ్మా. సరే సార్, రైట్. సో ఇప్పుడు ఏమైంది, చూడండి గమనించండి, సెకండ్ అప్రాక్సిమేషన్ దట్ y1 వాల్యూ అది మనం వెతుకుతా ఉంటాం ఇక్కడ. సో y1 అనేది ఎంత ఉంది ఇక్కడ, అది y1 ఇక్కడ ఉంది కదా, రైట్. సో y1 ఎంత ఇక్కడ, y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ y1 వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ, నిమిషం. సో y1 వాల్యూ డిసైడ్ చేసినాం మనం. ఇంకో మాట రాయండి అమ్మా. హెన్స్ y1 ఈజ్ ఈక్వల్స్ టు 1.0196. ఇది నోట్ చేసుకున్నాం. y1 ఈజ్ ఈక్వల్స్ టు 1. వింటున్నారా, నేను చేసే పనికి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తాను చూడండి. y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత, 1.0196. చెప్పండి నాయన, 1.0196. దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా 1.0196. దేర్ఫోర్ y1 యొక్క
వాల్యూ 1.0196 గా మనం తీసుకుంటాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు y1 ప్లేస్ ఇక్కడ ఏం వేయాలంటే మనము మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ నుంచి కనుక్కొనబడినటువంటి y1 వాల్యూ 1.01 అంటే బై మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా 1.0196 h అనే ప్లేస్ లో 0.02 f ఆఫ్ x1 y1 అంటే ఈ y1 యొక్క అప్రాక్సిమేషన్ వాల్యూస్ మనం అనుకున్నాం కదా, దాన్ని వేయాల 1.0196 మైనస్ x1 వాల్యూ ఇప్పుడే మనం వర్క్ చేస్తున్నాం ఇంతకుముందు పేజీలో 0.02 డివైడెడ్ బై, కన్ఫ్యూజ్ కావద్దని అమ్మాయి, చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. 1.0196 ప్లస్ 0.02. Okay, since here y1 by modified Euler's method ప్రకారంగా y1 వాల్యూ వచ్చి 1.0196 సారీ 0196 అండ్ x1 వాల్యూ ఎంత అంటే 0.02 గమనించండి. సో దీన్ని మనం వాడుకుంటాం ఇక్కడ, అంతేగాని ఇక్కడ మొట్టమొదటి కనుక్కున్నాం కదా దాన్ని వాడేది లేదు. వినండి పా, అలా కన్ఫ్యూజ్ అవుతాను. మొట్టమొదట మనము యూలర్స్ మెథడ్ ప్రకారంగా y1 వాల్యూ కనుక్కున్నాం కదా 1.02, కన్ఫ్యూజ్ కావద్దండి, అందుకే నేను రిపీట్ చేసి చూస్తున్నాను. 1.02 దీన్ని వాడకూడదు. మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఇప్పుడు మనం ఫైనల్ గా డిసైడ్ చేసినటువంటి y1 వాల్యూని తీసుకోవాలి, దీన్ని తీసుకోవాలి. ఓకేనా? మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ నుంచి మనం ఈ రెండు స్టెప్స్ చెక్ చేసాం. దీని యొక్క y1 యొక్క ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత ఉంది, y1 యొక్క సెకండ్ అప్రాక్సిమేషన్ ఎంత ఉంది, ఇవి రెండు సేమ్ అయింది, అందుకని రెండింటికి ఆపేసాం మేడం. రెండు సేమ్ అయింది కాబట్టి ఫైనల్ గా y1 ని మనం ఇలాగా కన్సిడర్ చేయాలి, దీన్ని తీసుకోవాలి. ఓకేనా? అది చెప్తున్నా, వాళ్ళకి కన్ఫ్యూజ్ కాదండి. అక్కడేమో 0.01 ఉంది కదా సార్ అని అర్థం. సో ఇప్పుడు ఫైనల్ వాల్యూ దీనికి ఎంత వస్తుంది? చెప్పండి. 1.0196 దీని అంతా సింప్లిఫై చేసి చూడండి, తెలుస్తుంది. 0.0192 ఒకసారి చెక్ చేయండి అమ్మా. దీన్ని దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0388. 1.0388. సో ఇక్కడ దీన్ని చెక్ చేసి చెప్పండి. ఓకేనా? 88. సో ఇది y2. ఇప్పుడు y2 అనేది ఇది మనము యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనుక్కున్నాము కదా, ఇది యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనుక్కోబడినటువంటి y2 వాల్యూ 1.0388. ఇది కరెక్టా కాదా చెక్ చేసుకోవడానికి మళ్ళీ ఏం చేస్తాం, మనము యూలర్ మోడిఫైడ్ మెథడ్ ని వాడుకొని ఇది కరెక్టా కాదా చెక్ చేద్దాం. అది ఇంకెళ్ళేది. నౌ అది కరెక్ట్గా చెక్ చేయాలంటే నౌ బై యూలర్స్ మోడిఫైడ్ మెథడ్, యూలర్స్ మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా ఈ y1 కి సారీ y2 కి మనం కనుక్కున్నటువంటి y2 వాల్యూ, ఈ y2 కి అదేంది యూలర్స్ మెథడ్ ప్రకారంగా, మళ్ళీ మర్చిపోమాకండి, యూలర్స్ మెథడ్ ప్రకారం కనుక్కోబడినటువంటి y2 వాల్యూకి ఏం చేస్తాము, మళ్ళా మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా అప్రాక్సిమేషన్ వాల్యూస్ కనుక్కుంటాము. therefore by modified Euler's method y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ ఏం రాయాలరా, ఇక్కడ y1 అంటే ఫస్ట్ లో కనుక్కున్నాం, అది కాదు, మాడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా డిసైడ్ చేయబడినటువంటి y1 వాల్యూని తీసుకోవాలి. ప్లస్ h/2 ఇంటూ f ఆఫ్ x1 y1, ఇది కూడా అంతే, ప్లస్ x2 సారీ f ఆఫ్ x2 కమా
y2కి జీరోత్ అప్రాక్సిమేషన్, y2కి జీరోత్ అప్రాక్సిమేషన్. y2కి జీరోత్ అప్రాక్సిమేషన్ అంటే ఇదే. కన్సిడర్ y2 అనే దానికి జీరోత్ అప్రాక్సిమేషన్ అనేటువంటిది ఇది 1.0388. దీన్ని తీసుకోవాలి. దట్ ఈస్ y1 ఎంత? ఇప్పుడు మనం ఆల్రెడీ డిసైడ్ చేసినటువంటి y1 వాల్యూ బై మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా, యూలార్స్ మెథడ్ ప్రకారంగా కాదు, మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ ప్రకారంగా ఎంత ఉందమ్మా? 1.0196 ప్లస్ 0.02 డివైడెడ్ బై 2. f ఆఫ్ x1 y1 అంటే మళ్ళా y1 వాల్యూ ఇదే తీసుకోవాలి. 1.0196 మైనస్ x1 వాల్యూ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఎక్కడుంది x1 వాల్యూ? ఏడుంది? 0.02. 0.02 డివైడెడ్ బై 1.0196 ప్లస్ 0.02. రైట్, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ దీనికి చూద్దాం. y2 వాల్యూ ఇంతకుముందు ఇక్కడ నేను రాశాను. y2కి జీరోత్ అప్రాక్సిమేషన్ అది ఇక్కడ రాసుకోవాలి. ఏమని? 1.0385 మైనస్ x2. x2 అంటే ఎట్లున్నా చూడమ్మా. x2 ఎంత? x0 ప్లస్ 2 ఇంటూ h, దట్ ఈస్ 0.04. అది ఇక్కడ వేసుకోవాలి. 0.04 బై 1.0385 ప్లస్ 0. మీరు ఏమైనా డౌట్లు ఉంటే మధ్యలో అడగండి, ఇప్పుడే కూడా అడగండి. సో అది ఎట్లా వచ్చింది అడిగితే ఇది నేను చూపిస్తాను, ఇది ఎట్లా వేశారు ఈ వాల్యూ అంటే. మళ్ళీ ఎప్పుడు అయిపోయినాక అడగమాకండి, ఇప్పుడే అడగండి. బోర్డులో ఉన్నప్పుడు అడిగితే బాగుంటుంది. 1.0196 దీన్ని డివైడ్ చేయడం వల్ల మనకు వచ్చింది ఏమంటే 0.01. దీన్ని వర్క్ చేసి చెప్పండి అమ్మా. నేను వర్క్ చేసినాను ఆల్రెడీ. 0.9615 ఇది 0.9258 దీని వాల్యూ. దట్ ఈజ్ మొత్తం సింప్లిఫై చేసి అన్ని వర్క్ చేస్తే మీరు చెక్ చేయాలి. ఊరికే ఎట్లా వేసేయకూడదు. నేను ఆల్రెడీ చెక్ చేశాను. 1.0385. సో గమనించండి, ఏం గమనిస్తారు? therefore y2కి ఫస్ట్ అప్రాక్సిమేషన్, రైట్. ఇది అవునా కాదా చెక్ చేయాలంటే ఇంత ముందు లాగానే ఏం చేయాలి? దీనికి సెకండ్ అప్రాక్సిమేషన్ మనం రాసుకోవాలి. అంటే కనుక్కోవాలి. నౌ y2కి సెకండ్ అప్రాక్సిమేషన్ బై మోడిఫై యూలార్స్ మెథడ్ ప్రకారంగానే, మళ్ళీ అది కామన్ హెడ్డింగ్ అలా మర్చిపోమాకండి. నౌ బై మోడిఫైడ్ యూలార్స్ మెథడ్, ఇది మోడిఫైడ్ యూలార్స్ మెథడ్ నుంచే మనం దీన్ని వర్క్ చేస్తున్నాము. సో y2కి సెకండ్ అప్రాక్సిమేషన్ ఏం ఫార్ములా చెప్పండి? చెప్పండి మీరు. y1 ప్లస్ h/2. యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలమ్మా. h/2 ఇదేం రాయాలా? f ఆఫ్ x1 y1 అంతేనా? ప్లస్ ఇక్కడ f ఆఫ్ x1 కమా y1కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ మనకు అనుకున్నాం కదా, దాన్ని వేయాలి. y1కినా y2కినా? సారీ, y2 రాస్తాను. y2కి సెకండ్ అప్రాక్సిమేషన్. నౌ y1 వాల్యూ ఎంత? ఎన్ని రాసాం? సారీ, ఇక్కడే ఉంది. y1 వాల్యూ ఎంత? 1.0196. అది ఇక్కడ వేద్దాం. 1.0196 ఇది 0.02/2 f ఆఫ్ x1 y1 అంటే మళ్ళీ ఇదే దీన్ని తీసుకోవాలప్పా. 1.0196 మైనస్ x1 అంటే ఇక్కడ ఇంతకుముందు చేసాం అదే 0.02, దాన్ని తీసుకోండి. ఓకే,
0.02 by 1.0196 0.02 ప్లస్ ఇక్కడ కూడా దీని వాల్యూ ముందుకు రాయాలి. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కనుక్కున్నాం కదా y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ 1.0385 అక్కడ ఇక్కడ వేయండి 1.0385. నెక్స్ట్ ఏం రాయాలమ్మా? ఒక నిమిషం x2 రాయాలి. ఇక్కడ ఏం రాశాను నేను? ఒక నిమిషం. నేను x2 రాశాను చూడండి. x2 y2 కి 0th అప్రాక్సిమేషన్ రాశాను. సో ఇక్కడ కూడా నేను మిస్ చేశాను. ఇది x2 y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. సో x2 అంటే ఇప్పుడే ఇక్కడ మనం చూపించినాం 0.04, అది ఇక్కడ వేసుకోవాలి. ఎంత వస్తున్నప్పుడు -0.04. కన్ఫ్యూజ్ కావద్దండి అమ్మా. డివైడెడ్ బై రిపీటెడ్గా దీన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది. కొంచెం అబ్జర్వేషన్తోనే వస్తుంది, ఇలాంటి ఊరికే సరదాగా నేర్చుకుందాం అంటే రాదు. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0196 ప్లస్ 0.01. దీన్ని వర్క్ చేసి చెప్పండి. (9615) 0.9615 0.9258. ఒక్క నిమిషం, నా డౌట్ వచ్చింది. సారీ ఒక నిమిషం రా. 9615 9258 ఒక్క నిమిషం. uh, 1.0196. ఇంకొక స్టెప్ వేసి చూపిస్తాను నేను. ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని 0.01తో మల్టిప్లై చేస్తే 0.0187 అని వస్తుంది. నథింగ్ బట్ 1.0385. ఓకే, ఇది ఓకే. 1.0385. రైట్. ఇక్కడ ఏమైనా ఇక్కడ చూద్దాం. 9615 9258. సో దీని వాల్యూ కూడా చూడండి. మీరు నాతో పాటు వర్క్ చేస్తే మీకు గుర్తుంటుందమ్మా. నేను వేస్తుంటే చూస్తూ ఉంటే రాదు. సో ఇక్కడ గమనించండి అమ్మా. ఏం గమనిస్తారు? ఇది జస్ట్ చూడండి. y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ, అట్లాగే y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ. ఇక్కడ గమనించండి, రెండు సమానమైందా లేదో ఒకసారి చూడు. y2 కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ, y2 కి సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ రెండు సమానమైంది. హెన్స్ కాబట్టి ఫైనల్గా ఏం రాద్దాము? y2 అనేది ఎంత డిసైడ్ చేసినాము? y2 ఈక్వల్ మనకి ఎంత వచ్చింది చివరికి? రెండు సమానం అయిపోయింది కాబట్టి ఇంకా ఆడికి ఆపేయాల. 0.0385. ఇది y2 అవుతుంది. y2 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అట్లాగే మీకు ఇంతకుముందు ఏం చెప్పాను నేను? y3 కూడా వర్క్ చేయండి అని చెప్పాను. ఓకే, నా ఇక్కడ ఏం చేయాలా? y2 డిసైడ్ అయిపోయింది. y2 డిసైడ్ అయిందంటే ఇప్పుడు మనం ఏం చేద్దాము చెప్పండి? ఏం రాయలేడా? y2 డిసైడ్ అయిపోయింది. y1 డిసైడ్ అయిపోయింది, y2 డిసైడ్ అయిపోయింది. నెక్స్ట్ ఏం చేద్దాము? బై యూలార్స్ మెథడ్ ప్రకారంగా y3 ఎంత ఉందో చూసుకోవాలి. మళ్ళీ యూలార్స్ మెథడ్ అప్లై చేయాలి. బై యూలార్స్
బై యూలర్స్ మెథడ్ జస్ట్ చూడండి అమ్మా, బై యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఇక్కడ y2 ఆల్రెడీ గమనించండి అమ్మా, నేను మళ్ళీ చెప్తున్నాను. y2 వాల్యూ ఫైనల్ గా డిసైడ్ చేసాము, అట్లాగే y1 వాల్యూ డిసైడ్ చేసాము. దేర్ఫోర్ y2 వాల్యూ కనుక్కోవాలి బై యూలర్స్ మెథడ్ ప్రకారంగా. మళ్ళా y3 అనే దాన్ని ఎంత వస్తుందో చెప్పండి. y3 ఎంత y3 ఎవరన్నా రెస్పాండ్ కండి, మీరు చెప్పాలమ్మా, ఫార్ములా నాకు తెలీదు. y3 చెప్పండి, ఏం రాయాలి నేను? H2 చెప్పు, నువ్వు చెప్తే నేను రాస్తాను. చెప్పమా. y2 ప్లస్ h/2 ఇంటూ, అరే యూలర్స్ మెథడ్ ఇది. h/2 వచ్చి మోడిఫైడ్ కి మా h ఇంటూ రాయాలి, h ఇంటూ f సింపుల్ కదరా యూలర్స్ మెథడ్. x2 y2 అంతేనా? x2 y2 నా x3 y3 నా? h2 y2 నే సార్. x2 y2 నేనా? రైట్. ఇప్పుడు చెప్పమ్మా, ఇప్పుడు మనం కనిపెట్టినటువంటి y2 అనేది ఫైనల్ గా డిసైడ్ చేస్తాం. ఇక్కడ ఎంత డిసైడ్ చేస్తాము? 1.0385 అంతే కదా? దీన్ని వాడుకొని వద్దా? 1.0385 1.0385 ఓకే. h ఎంత? 0.02. ఇక్కడ చెప్పు. x2 y2 అన్నాడు. x2 అంటే ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పుకున్నా మేడం. x2 ఎంత? 0.04. 0.04. y2 ఎంత? ఇక్కడ ముందుండేదే, ముందుండేదే చెప్పు నైనా. 1.03 అంతే కదా రాయాల్సింది మనం. 0385 మైనస్ x2 ప్లేస్ లో 0.04 బై యూలర్స్ మెథడ్ కి మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ కి డిఫరెన్స్ దయచేసి గమనించండి అమ్మా, మర్చిపోమాకండి. 0.04 రైట్. నేను మళ్ళా మీకు ఒక్క నిమిషం రిపీట్ చేసి చూపిస్తాను. నేను ఒక్క నిమిషం ఎలా చేశానని చెప్తున్నాను. సో యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఏమమ్మా, యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఏం చేస్తున్నామా? y1 వాల్యూ వర్క్ చేసాం. దాని తర్వాత మళ్ళీ ఏం చేసాము? మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా దానికి ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాసినాం. ఇక్కడ ఫస్ట్ అప్రాక్సిమేషన్ రాసాం. దాని తర్వాత సెకండ్ అప్రాక్సిమేషన్ రాసాం. ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ సెకండ్ అప్రాక్సిమేషన్ వాల్యూ రెండు సమానమైనప్పుడు దట్ ఈస్ y1 యొక్క వాల్యూని ఏం డిసైడ్ చేసాం? ఇప్పుడు నేను చేసిన ప్రాబ్లంలో కూడా ఒక్క నిమిషం, నేను చేసిన ప్రాబ్లంలో కూడా ఇప్పుడు నేను చేసిన ఎంతసేపు దాంట్లో కూడా 1.0196 తర్వాత మళ్ళా 1.0196 హెన్స్ అది ఇక్కడ రాశాను. హెన్స్ y1 ఈక్వల్ టు 1.0196. ఇది మోడిఫైడ్ మెథడ్ ప్రకారంగా. నెక్స్ట్ అగైన్ యూలర్స్ మెథడ్ ప్రకారంగా మళ్ళీ y2 కనుక్కోవాలి. యూలర్స్ మెథడ్ ప్రకారంగా y2 అంటే ఇది ఫార్ములా, మళ్ళీ మర్చిపోమాకండి. y1 h ఇంటూ f ఆఫ్ x1 y1 దీని ప్రకారంగా y2 కనుక్కోవాలి. ఈ y2 కనుక్కున్న తర్వాత దీనికి అంటే y2కి ఇది 0th అప్రాక్సిమేషన్, ఇది దట్ ఈస్ ఇనిషియల్ అప్రాక్సిమేషన్. మరి చెప్పాలంటే కరెక్ట్గా ఇనిషియల్ అప్రాక్సిమేషన్. నౌ బై యూజింగ్ మోడిఫై యూలర్స్ మెథడ్ ప్రకారంగా y2కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ అట్లాగే y2కి సెకండ్ అప్రాక్సిమేషన్ కనుక్కున్నాం. సో రెండు సమానమైంది, గమనించండి. రెండు 1.0385 ఉంది ఫస్ట్ అప్రాక్సిమేషన్, అట్లాగే సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా 1.0385 ఉంది. హెన్స్ y2 ఈక్వల్ టు 1.0385 అని మనం డిసైడ్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేయాలా? మనం ఇప్పుడు ఎన్ని స్టెప్స్ పోవాలా? 5 స్టెప్స్ పోవాలా. మీకు ఆల్రెడీ ఇప్పుడు ముందు చెప్పాను, మొట్టమొదట 5 స్టెప్సే కదా.
0.1 అనే దాన్ని h ఈక్వల్ టు 0.2 గమనించండి అమ్మా. h అనేది ఎంత 0.02 తీసుకోవాలి. మనకు y ఆఫ్ 0.1 కావాలి. y ఆఫ్ 0.1 కావాలి కాబట్టి దీన్ని దీంతో డివైడ్ చేస్తే ఎన్ని స్టెప్స్ అని వస్తుంది మనకి ఇక్కడ 5 స్టెప్స్ అని వస్తుంది. కాబట్టి y5 వరకు మనం వర్క్ చేయాలి. y5 వరకు అంటే y5 వరకు యూలర్స్ మెథడ్ మనం మోడిఫైడ్ యూలర్స్ మెథడ్ రెండింటిని అప్లై చేసుకుంటూ పోవాలి. రైట్. నౌ ఇప్పుడు చూడు యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఇదే ఫార్ములా. ఇప్పుడు y2 అంటే మనం యూలర్స్ మెథడ్ ప్రకారం కనిపెట్టినటువంటి y2ని ఇక్కడ తీసుకోవాలి. అంతేగాని యూలర్స్ మెథడ్ ప్రకారంగా తీసుకోకూడదు. ఓకేనా? రైట్. y2 ఇది మీకు తెలిసిందే. నెక్స్ట్ దీని ఫైనల్ ఆన్సర్ చూద్దాం. ఎంత వస్తుంది చూడమ్మా. 1.0385 ప్లస్ y3 0.02 వస్తుందమ్మా. దీన్ని సింప్లిఫై చేసి చూడండి. 0.9258 జస్ట్ మళ్ళీ చెక్ చేసుకోండి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 1.0385 ప్లస్ దీన్ని మల్టిప్లై చేసి చూద్దాం. 0.0185 that is equals to 1.05. సారీ కరెక్టేనా? సో ఇది మా y3ని యూలర్స్ మెథడ్ ప్రకారంగా ఇది కనుక్కో. సారీ y3 వాల్యూని ఒక నిమిషం. y3ని యూలర్స్ మెథడ్ ప్రకారంగా కనిపెట్టాను. దాని తర్వాత ఏం చేయాలా? యూలర్స్ మెథడ్ ప్రకారంగా y3 కనుక్కున్నా మళ్ళీ ఏం చేయాలి మనము? మీరు నాకు చెప్పాలమ్మా, ఇది చెప్తేనే వస్తుంది మీకు. యూలర్స్ మెథడ్ ప్రకారంగా y3 కనుక్కున్నాము. నెక్స్ట్ ఏం చేయాలా? Euler's modifier. Right. Now by Euler's modified method దీని ప్రకారంగా ఏం చేయాలా? y3కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ కనుక్కోవాలి. సో ఫార్ములా రాయండి. y3కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ నువ్వు చెప్తే ఒకసారి గుర్తొస్తుందమ్మా. y2 ఇప్పుడు నువ్వు చెప్పావు ఇంతకుముందు h/2 అని. h/2 ఇదేనా అర్థము? f ఆఫ్ y3 రాస్తే f ఆఫ్ x2 y2 రాయాలా, మర్చిపోద్దండి. x2 y2 మళ్ళీ ఇక్కడ ఏం రాయాలమ్మా? f ఆఫ్ x3 y3కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ రాయాలి. ఇది మర్చిపోమాకండి. ఈ స్ట్రక్చర్ గమనించండి. స్ట్రక్చర్ ఆఫ్ ది ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ y3 ఉంటే ఈ లోపలంతా ఇక్కడ ఫస్ట్ లో f ఆఫ్ x2 y2 రావాలి. వీటికి వచ్చే లోపల x3 y3కి ఇనిషియల్ అప్రాక్సిమేషన్ రాయాలి. నౌ బై మోడిఫై యూలర్స్ మెథడ్ ప్రకారంగా y2 వాల్యూ ఎంత? ఏడుంది y2 వాల్యూ, ఏడున్నా చూడండి. y2 వాల్యూ ఎంత? 1.0385. పక్కన కూడా రాస్తాను నేను. y2 వాల్యూ ఎంత మోడిఫై యూలర్స్ మెథడ్ ప్రకారం అంటే 1.0385. అది ఇక్కడ వేసుకోవాలి. 1.0385 మళ్ళీ ఇక్కడ 0.02/2. నెక్స్ట్ పీరియడ్ ఎవరిదమ్మా? మ్యాథ్స్ సార్. ఎవరు? మన అధ్యయనం సార్దా? నెక్స్ట్ పీరియడ్ అమ్మా. అట్లే కంప్యూటర్ సార్. సరే 10 నిమిషాల తర్వాత బోదులే. చెప్పండి సార్. మైనస్ ఉన్నబ్బా మధ్యలో ఇంత ముందు మధ్యలో ఆపినాను. ఇది 2 పేర్లు చెప్పే ప్రాబ్లం అయిపోయింది. రైట్. x2 ఎంతమ్మా? 0.04. ఎడుంది మన దగ్గర అన్ని. x2 వాల్యూ 0.04. ఓకే.
బై 1.0385 మళ్ళీ రెడ్ వచ్చే మొదలెట్టి అయిపోతుంది. ఇప్పటికి మళ్ళా సగమే చేశాను. ఇక్కడికి వచ్చేలోపు ఏం చేయాలా, x3ని వాడుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి అమ్మా. రైట్, y3కి 0th అప్రాక్సిమేషన్ ఇక్కడ మనం రాసాం, అంటే రాసి పెట్టుకోండి అంటే పక్కన. దట్ ఈస్ y3కి 0th అప్రాక్సిమేషన్ ఈజ్ ఈక్వల్స్ టు ని పక్కన 1.057 ఇంప్లైస్ అని ఇది పెట్టుకోండి. ఓకేనా? రైట్, 1 పాయింట్ ఎంత రాయాలా మనం, 1 మీరు నోట్ చేసుకుంటూ వస్తే నాకు టక్కడగా చెప్పగలుగుతారు. నేను ఎంతసేపు మళ్ళీ పేజీ మార్చుకుంటాను. మైనస్ ఇదేం రాయాలమ్మా, x3 రాయాలి. x3 ఎంత, ఇక్కడ ఉంది x3 ఎంత, x0 ప్లస్ 3h అని. x0 అంటే 0, 3 into h అంటే దట్ ఇస్ 0.06. ఓకే, డివైడెడ్ బై 1.0567 ప్లస్ 0.06. రైట్, దీన్ని కొంచెం సింప్లై చేద్దాము. 1.0385 0.01. దీన్ని సింప్లై చేసి చెప్పండి ఎంత వస్తుందో చూద్దాం. $9258. మరి దీని వాల్యూ చూడు, 0.8936. దట్ ఈజ్ ఈక్వల్స్ టు, ఈ రెండింటిని యాడ్ చేసి దాన్ని 0.1తో మల్టిప్లై చేయండి. 1.0385 ప్లస్ 0182 that is equals to 1.0567 అమ్మా. 0.67 రైట్, ఇది విషయం. సో y3కి ఫస్ట్ అప్రాక్సిమేషన్. నెక్స్ట్ ఇది అవునా కదా చెక్ చేయాలంటే ఏం చేయాలా, y3కి సెకండ్ అప్రాక్సిమేషన్ మళ్ళీ రాసుకోవాలి. సో మళ్ళా సేమ్ ఫార్ములా చెప్పండి. y2 ఇంతవరకు చేసేద్దామా, y2 ప్లస్ h/2 ఇంటూ ఏం రాయాలా, f ఆఫ్ x2 y2. ఇది మామూలే, నేను ఏమైతే రాసానో అదే టైప్ అమ్మా. f ఆఫ్ x2 y2 ఇక్కడ మాత్రమే మారుతుంది. f ఆఫ్ x3 కమా y3కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ రాసుకోవాలి, ఇంకేం లేదు. f ఆఫ్ x3 కమా y3కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఇక్కడ రాసుకోవాలి. రైట్, దీన్ని చేసి చూడండి, ఇది కూడా మీకు అంతే వస్తుంది. ఒకసారి చెక్ చేయండి. సో ఒకసారి చేస్తాను నేను. ఎంత ఉందిరా y2 అంటే 1.0385 0.02/2 ఇది సేమ్ ఇంతకు ముందు రాసినట్టురా అంతా 1.0. మీరు నిజంగా రాస్తూ ఉంటే నాతో పాటు మీరే చెప్తూ ఉంటారు. మీరు రాయడం లేదేమో డౌట్ వచ్చేస్తుంది నాకు. రైట్, ఇక్కడికి వచ్చేసే లోపల y3కి ఫస్ట్ అప్రాక్సిమేషన్ వాల్యూ రాయాల. ఇక్కడ ఉంది ఎంతది ఫస్ట్ అప్రాక్సిమేషను, నోట్ తెరవరా, ఏమమ్మా y3కి ఫస్ట్. ఒక్క నిమిషం, నాకు డౌట్ వచ్చింది. ఇది ఎంత వచ్చింది ఒకసారి చెక్ చేయండి, నాకు డౌట్ వచ్చేస్తుంది. 57 567 ఒకసారి చూడమ్మా. ఈ రెండింటిని యాడ్ చేసి
567 వస్తుంది చూడండి. రైట్, ఇక్కడ 1.0567 minus 0.06 by 1.0567 minus, or not minus, plus 0.06. The same is 1.0385 ఇక్కడ 0.1 no 0.01 into 0.9258 plus 8934 అనుకుంటా. 0.8934 36 సార్ చూడరా. 34 36 సార్ చెక్ చేయండి. దీని వాల్యూ కూడా ఎంత వస్తుంది చూడు. ఎంత వస్తుంది? యాడ్ చేసి మళ్ళీ మల్టిప్లై చేసి చెప్పండి అమ్మా. .0182 that is equals to 0.0567. ఇది y3 కి సెకండ్ అప్రాక్సిమేషన్. జస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి అమ్మా. ఫస్ట్ అప్రాక్సిమేషన్ ఎంత ఉందిడా? సేమ్. సెకండ్ అప్రాక్సిమేషన్ కూడా సేమ్. therefore లేదా hence and hence y3 is equals to ఎంత? y3 డిసైడ్ చేసేది 1.0567. సరే, ఇక్కడ క్లాస్ ఆపుతానమ్మా. నెక్స్ట్ క్లాస్లో దీన్ని కంటిన్యూ చేద్దాం.